వెదర్ చూసావరా? హాఫ్ సమ్మరు, హాఫ్ కన్ఫ్యూజను. అసలు ఎప్పుడు వర్షం పడుతుందో, అసలు ఎప్పుడు ఎండెక్కుతుందో అసలు ఏం తెలియట్లేదురా. హారా, నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను. రే, ఏమైందిరా? జస్ట్ చుట్టూ అందరు బిజీ అండ్ ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ న్యూ ఫ్రెండ్స్. బట్ ఇది అంత ఈజీ కాదు కదా. ఎందుకు? జడ్జ్ చేస్తారనా? ఎగ్జాక్ట్లీ రా, బాయ్స్కి ఈజీ కాదు. పైగా నేను ఓపెన్ అవ్వడం కూడా చాలా కష్టం. రే, నేను కూడా నీలానే ఫీల్ అయ్యాను రా. ఆ తర్వాతనే నాకు ఫ్రెండ్ యాప్ నా కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసింది. ఏంటి, ఫ్రెండ్ యాప్లోనా? హారా, దాంట్లో వైబ్ మ్యాచ్ అయ్యే వాళ్ళతో చిల్ కన్వర్జేషన్స్, నో ప్రెషరు, ఆడియో వీడియో కాల్స్ అండ్ ఈవెన్ లూడో క్యారమ్స్ గేమ్స్ కూడా ఆడొచ్చు. ఆల్ ఇన్ వన్ రా. ఇంట్రోవర్ట్ పర్సన్గా ఉండే నేనే ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ పర్సన్ అయ్యాను. వావ్, సూపర్ రా. క్లీన్గా వైబ్ స్టార్ట్ చేయడం అంటే ఇదే ఒక సొల్యూషన్ అన్నమాట. మరి రియల్ ఫ్రెండ్స్, రియల్ కన్వర్జేషన్స్ ఈ రెండూ కావాలంటే ఫ్రెండ్ యాప్ కంపల్సరీ. ఎరా అర్జెంటా? ఆ వీచ్ వచ్చి చెత్తగుండి పక్కన పోసుకోండి. కాదన్నా, టెన్షన్ పడుతున్నా. టెన్షన్ దేనికిరా? మీ ఆవిడేమైనా డెలివరీ వార్డులో ఉందా? ముత్యంగా అంత పెద్ద వార్నింగ్ ఇచ్చాక కూడా జోకులు వేస్తావేంటన్నా? నీకు భయం లేదా? ఆడు పైనోడికి భయపడి మనకు వార్నింగ్ ఇచ్చాడు. భయపడితే పనులు అవ్వవురా. భయపడకపోతే అవుతాయా? ఆలోచిస్తే అవుతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఐపీఎల్ సీజన్ అని మన దగ్గర బెట్టింగ్ కోసం అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంకన అయిపోయేలోపు మన డబ్బులు వసూలు చేసుకొచ్చేయాలి. అంటే మనం రొటేషన్ ఆపట్లేదా? సిగరెట్ కాల్చడం, మందు తాగడం లాంటి బ్యాడ్ హ్యాబిట్సే సడన్గా ఆపొద్దు అంటారు. అలాంటిది మన బిజినెస్ ఎలా మేనేజ్తావు? ముఖ్యంగానే మేనేజ్ చేయడానికి కొన్ని రోజులు చేయాలి. అలాగే మన జాబ్ కూడా చూసుకోవాలి. పెద్ద పెద్ద జాబులు ఉన్న వాళ్ళ నీ దగ్గర వడ్డీకి తీసుకుంటారన్నా. నువ్వు జాబ్ చేయడం ఏంటన్నా? ఏం చేసినా అమ్ముకుట్టి కోసమేరా. సంపాదించిందంతా వెనకేసుకుని ఏం చేస్తాం? లైఫ్లో మనకంటూ తోడు లేనప్పుడు. అందుకని బంగారం లాంటి బిజినెస్ ఆపేసుకొని నెల నెల జీతం కోసం వెళ్ళడం ఏంటన్నా? ఈ పిలుపు కోసం ఏమైనా చేయొచ్చురా. సరే, నువ్వు వెళ్ళు. పెట్రోల్కి డబ్బులు ఇవ్వన్నా, నేను వెళ్ళిపోతా. సైకిల్ మీద కదరా నువ్వు వెళ్ళేది? కనీసం 50 రూపాయలు ఇవ్వన్నా, ఎగ్ పఫ్ అయినా తింటాను. బయట తిండ్లు మంచివి కదరా. 10 రూపాయలు ఫోన్పే చేస్తాను, వెళ్ళి అట్టుకొని తిని. ఏంటి 10 రూపాయలా? నీకోసం నేను టెన్షన్ పడ్డాను చూడు. నాది బుద్ధి తక్కువ. వడ్డీ తక్కువ. నీకోసం ఖర్చు పెట్టిన దాని మీద వడ్డీ ఏమంటావా? నువ్వు ఫోన్ మాట్లాడుకో అన్నా. అమ్ముకుట్టి, ఏంటి వాళ్ళ ఇంట్లో స్పెషల్? అరిటాకు ఫ్రై. అరిటాకులు ఫ్రైయా? అరటిపండు పులుసు. అరటిపండు పులుసా? సారీ అమ్ముకుట్టి, కలెక్షన్ అయ్యేసరికి లేట్ అయింది. సారా వెళ్ళే చేటా. నీలాంటి అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం నా అదృష్టం. ఇంత లేట్ అయినా అసలు ఒక్క మాట కూడా అనలేదు చూడు. చాలా గ్రేట్. ചേട്ടാ വിശക്കുന്നു. എന്തെങ്കിലും തിണ്ടാമാ? ఏం తింటావు? ഇവിടെ എവിടെയെങ്കിലും ഫുഡ് കോർട്ട് കാണില്ലേ? നോക്കാം. హైదరాబాద్లో ఉండి ఫుడ్ కోర్ట్ కోసం వెతుక్కోవడమా? చెప్పు, ఏం తింటావు? పానీపూరితో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తావా? తేడాగా ఉంది. పోగం ചേട്ടാ. ఇంకెళ్దామా? అప్పుడేనా? ചേട്ടാ పంజాబీ పరాటా తిందామా? పద. ചേട്ടാ ఆనియన్ దోశ తిందామా? ചേട്ടാ బజ్జీ, వడ, బోండా ఇవన్నీ కావాలి. అన్ని తినేస్తావా? తింటా. పళ్ళెం మొత్తం తీసి అంతొద్దు, కొంచెం తింటా. ఇన్ని ഒരുപാട് ఎంజాయ్ చేయదలే ചേട്ടാ. నా వారం రోజులు వడ్డీ కనెక్షన్ 1 గంటలో తీసావంటే నీదంత విశాలమైన ఉదరం అమ్ముకుట్టి. ఉదరం కాదు, ఇదేం ചേട്ടാ? ఉదరమే అంటే పొట్ట. ఎంత ఆకలిస్తే మాత్రం దారిలో కనిపించడానికి తినేస్తావా? రేపు పెళ్ళైకి ఉళ్ళొచ్చేస్తే అసలు నా గురించి పట్టించుకున్నావా?
నా గురించి బాగా పట్టించుకున్నారా చేటా? అంటే హాఫ్ అన్ అవర్ అనే రోడ్డు దగ్గర వెయిట్ చేయించినప్పుడు లేదు మీకు, అందుకే ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చాను. ఆలస్యం చేస్తున్నందుకు నీ ఆకలితో పగ తీర్చుకున్నావా? దీనికంటే నువ్వు నన్ను తిట్టినా బాగుండేది కదే. എല്ലാ అమ్మాయిలు ఒక్క రంగానే ఉండదు చేటా, ఎవరి రివెంజ్ ప్లాన్స్ వాళ్ళకుండే. ఇంకొకసారి లేటుగా వస్తారా? గంట ముందే వచ్చేస్తాను. గుడ్. నీ జాబ్ సంగతి ఏమైంది? ఎందుకు? ఇప్పుడు వచ్చే వడ్డీ డబ్బులు నీ ఫుడ్కి సరిపోవట్లేదా? అదిగో మళ్ళీ నాకు కోపం వస్తుంది. వద్దమ్మా, నాకు ఈరోజు పండు బొక్క చాలు. జాబు గురించే కదా అడిగావు, అదొక శ్రేయబులైస్ చేతుల్లో పెట్టాను. చేతులు బిసుకోవడం తప్ప నేనేం చేయలేకపోతున్నారా? నీ రెజ్యూమ్ చూసిన వాళ్ళందరూ నీతో పాటు నన్ను కూడా రిజెక్ట్ చేస్తున్నారా? నువ్వు కూడా జాబ్కి అప్లై చేసావా? బాబు బైక్ స్టాండ్ అని చెప్పబోయి నేను లారీ కింద పడినట్టుంది. రే, ఏం వాగుతున్నావురా? సారీ మామ, కానీ అదే నిజం. శతకోటి పూర్తింగ్స్కి అనంతకోటి ప్లానింగ్స్ అంట. తెలిసిన హెచ్ఆర్ని ఎవరైనా పట్టుకొని ఆ వెనక తలుపు మార్గాలేవో కనిపెట్టు. ఏంట్రా ప్రతోడు బ్యాక్ డోర్ బాత్రూంలో విజ్ఞాన ప్రదర్శనలు అదంత ఈజీ అనుకున్నారా? డబ్బిస్తే పని అయిపోద్ది. రే, కానీ ఆఫీస్కి డోర్లు లేకపోతే కిటికీలోంచి ఎంటర్ అయ్యే మార్గమైనా చూడు. కానీ ఎలాగైనా నేను ఈ నెలలో జాబ్ జాయిన్ అవ్వాలి. స్కూల్ నుంచి పారిపోయిన బుద్ధులు ఇంకా పోలేదురా నీకు? ఏదైనా దాని ఎక్స్పీరియన్స్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే ఎంత పెట్టగలవా అని. నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో నాకేం తెలుసు. అంటే నీ జాబ్ కోసం నేను డబ్బులు ఇవ్వాలా? ఏ, నీ కన్సల్టెన్సీ కోసం నేను డబ్బులు పెట్టలేదా? అది అప్పు. ఇది చెల్లింపు. లేదంటే నా డబ్బులు వడ్డీతో సహా వెనక్కి ఇచ్చే నేను నీ జోలికి రాను. నువ్వు తల పట్టుకునే బదులు ఏదైనా పెద్ద కంపెనీలో మేనేజర్ కాల్ పట్టుకో. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాల్సింది రెండు క్లియర్ అయిపోతాయి. 2 రోజులు టైం ఇస్తున్నాను. నాకే విషయం తేల్చకపోతే లోన్ రికవరీ ఏజెంట్ పీడించినట్టు పీడించేస్తా. దెబ్బకి కన్సల్టెన్సీ వదిలేసి పారిపోతాం. ఏంటి అరుపు? నాకు ఐడియా వచ్చింది మామ. ఏంటది? నీకు తెలిసిన పనే చేసే జాబ్ ఒకటి ఉంది, చేస్తావా? నాకు తెలిసింది అప్పివ్వడం, వడ్డీ వసూలు చేసుకోవడం. అదే చెయ్యి, కానీ ప్రొఫెషనల్గా చెయ్యి. ప్రొఫెషనల్గా అంటే అందరికీ ఫోన్ చేసి మీకు పర్సనల్ లోన్ కావాలా, క్రెడిట్ కార్డు కావాలని తిట్టించుకునే జాబ్ అయితే కాదు కదా. చచ్చా, అది నువ్వెలా చేయగలవు? దానికి మంచి వాయిస్ కావాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. మరి ఏం చేయాలరా? నాకు తెలిసిన ఒక ప్రైవేట్ మనీ లాండరింగ్ కంపెనీ ఉంది. అంటే నాలా వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళేగా. కానీ వాళ్ళకి గవర్నమెంట్ లైసెన్స్ ఉంటుంది మామ, అది ప్రొఫెషనల్. ఇప్పుడు నన్ను లైసెన్స్ తీసుకోమంటావా ఏంటి? అవసరం లేదు. నేను చెప్పిన కంపెనీకి వెళ్ళి నీకు ప్రొఫెషనల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పు, వాళ్ళే కళ్ళకద్దుకొని తీసుకుంటారు మామ. సాఫ్ట్వేర్ జాబ్ చూడరా అంటే లోన్ రికవరీ ఏజెంట్ జాబ్ చూస్తావా? నా కింద ఒక ఏజెంట్ ఉన్నాడరా. అలాంటిది నేను వెళ్ళి ఇంకోటి కింద పనిచేయడమా? సమస్య లేదు. బాగా ఆలోచించుకో మామ. మనకున్న డిగ్రీకి ఐటీ సెక్టర్ గేట్ కూడా దాటనియరు. డబ్బులు పెట్టుకొని జాబ్ సంపాదించినా తెలిసిపోయిన రోజు దోలు తీరిపోద్ది. ఇదిగో మీ మామగారికి కూడా బ్యాంకులో జాబ్ చేస్తానని చెప్పుకోవచ్చు. ఆలోచించు. అరే జేకే, ఆ అమ్మాయి ఎందుకురా ఏదో వర్క్ చేస్తున్నట్టు రోజు తెగ బిల్డప్ ఇస్తుంది? సాలరీ ఇవ్వాలంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలిగా. మరి వెళ్ళి కదిలేద్దామా? మనతో నీకు మాట్లాడదు కదరా. మాట్లాడేలా చేద్దాంరా. అంతే అంటావా? మరి మనకు టైం పాస్ అవ్వాలిగా. పదా. సారీ, వీ డోంట్ డిస్టర్బ్ యూ, యూ క్యారీ ఆన్. ఏం కావాలి అసలు మీకు? ఏం లేదు మలయాళీ మేడం, జస్ట్ టైం పాస్ కూర్చున్నాం అంతే. టైం పాస్కి కూర్చున్న ప్లేస్ ఇదల్లా. ఏరా ఏదో అంటుంది. ఇంటికి వెళ్ళి టైం పాస్ చేసుకోమంటుంది. ఇంటికి వెళ్తే టైం పాస్ అవ్వదు, టైం వేస్ట్ అయ్యిద్ది. ఏదో ఈరోజు చూసేదానికి చూడముచ్చటగా ఉన్నారు కాబట్టి పలకరిద్దామని వచ్చాం. అయినా మన ఆఫీస్లో అమ్మాయిలకు కరువు అని మీకు తెలుసుగా. అయితేనా? ఫ్లట్టింగ్ చేయడానికి ఆఫీస్లో అమ్మాయిలు లేకపోతే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అందుకే నా దగ్గరికి వచ్చి ఫ్లర్ట్ చేస్తున్నారు. మాకు వేరే ఆప్షన్ లేదుగా. బట్ నాకుంది. ఐ విల్ కంప్లైంట్ టు ద మేనేజర్. ఊరుకోండి, కంప్లైంట్ తొక్క తోటకూర ఎందుకు? మేము కాంప్లిమెంట్లు ఇస్తాం, నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే తిట్టండి అంతే. కాంప్లిమెంట్సా? బాగా పొగుడతారా? చూడండి. ఓకే, క్యారీ ఆన్. హేరా, నువ్వు స్టార్ట్ చేస్తావా? పెద్దోని కదరా, నువ్వు స్టార్ట్ చేయి. మల్యాళం గారు, మీరు ఫస్ట్ టైం హైదరాబాద్కి ఎలా వచ్చారు? ట్రైన్లో. ఓహో, అంటే మీ నాన్న మిమ్మల్ని బ్యాగ్లో పెట్టి తీసుకొని వచ్చారా? ఎందుకు అలా తెస్తాడు? అంటే బంగారం కోసం ఎవరైనా ఎక్స్ట్రా టికెట్ తీసుకుంటారా? సో ఫన్నీ.
నేను ఒకటి చెప్పనా? తగిలెట్టు. మీరు లండన్ నుంచి ఎప్పుడు పారిపోయి వచ్చారు? నేను లండన్ నుంచి ఎందుకు రావాలి? అంటే కోహినూర్ డైమండ్ ఉండే లండన్లో కదా, మీరు ఇక్కడేం చేస్తున్నారని. సో స్వీట్ ఆఫ్ యూ. మీరిద్దరూ వెళ్ళండి, എനിക്ക് చాలా వర్క్ ఉంది. ఇండైరెక్ట్గా దొబ్బేమంటుంది. డైరెక్ట్ ఉంది కదా. మీ నెంబర్ మేనేజర్తో పోయి అడగండి. ఎందుకులే అండి, మాకు శాలరీస్ ఇంపార్టెంట్. పదరా పోదాం. బాయ్. నువ్వు రారా రారా. അലവലാതികൾ ഒരു പണിയില്ലാതെ വന്നോളൂ. മനുഷ്യന്റെ സമയം വെറുതെ കളയാൻ. రే ఇది అమ్ముకుట్టే ఆఫీసు కాదన్నా, సాఫ్ట్వేర్ ఆఫీస్. అదే అన్న, వదిన పనిచేసే ఆఫీస్. ఈ ఆఫీస్లో మనకేం పని ఉంటుందిరా? సరే, ఎక్కడున్న ఆలోచిస్తే ఏం తెలుస్తుంది. పైకి వెళ్దాం పద. ఇదంతా డైరెక్ట్ ఆఫీస్ వచ్చారు. పొద్దున నువ్వు ఏబీసీ చూసి తాగేవా లేదని కనుక్కుందామని వచ్చా అమ్ముకుట్టి. మేనేజర్ కంటే బావద్దు, మీరు వెళ్ళండి. సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం, నువ్వేంటి షాక్ అవుతున్నావు? మరి షాక్ అవదా? వెరణంగి പറഞ്ഞിട്ട് വരണ്ടേ? తప్పుగా అనుకున్నట్టున్నావు. అయినా నువ్వేంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్టు అలా కంగారు పడిపోతున్నావు? అది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను కాల్ చేస్తా. ఎల్లు. ఇదేం బాగాలేదు వదిన. ఎంత చెప్పకుండా వస్తే మాత్రం చెయ్యి కాలేదు పక్కెళ్ళు అని అడుక్కులను తోసినట్టు తోసేస్తున్నావు. అయ్యో, అంగనాను అర్థమాయే. అంటే నేను కూడా మీతో బయటకు వస్తున్నా అన్నారు. దా, బయటకు వెళ్తా. నువ్వు కావాలంటే బయటికి వెళ్ళి, మాకు పనుదులో. ఎందు పని? సారంగ పని. ఉండరా, మీ మేనేజర్తో మాట్లాడాలి. మేనేజరు? మేనేజర్ ఎంత పని? మీ మేనేజర్ చేట. మేనేజర్ చేట. ఎవరు మీరు? ఏంటి ఇక్కడ గొడవ? అప్పారో చేట పంపించాడు. ఓ మీరేనా? అయినా రాగానే అమ్మాయిలతో ఈ సోదేంటి? మీరు నాతో పాటు లోపలికి రండి. నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఈడి చిరాకేంట్రా? ఈడి ఫేస్ నాకు నచ్చలా. ఆడితో మాట్లాడొచ్చి చెప్తాను ఈ సంగతి. ఇంతకుముందు ఏం చేసేవాడివి? వడ్డీ వ్యాపారం. ఎంత నడుస్తుంది రొటేషన్? 50 లక్షల దాకా ఉంటుంది. నెలకెంత వస్తుంది? అంటే ఇప్పుడు క్యాష్ రూపంలో 50,000 అండి. ఈ వస్తు వాహనాల రూపంలో 50,000 దాకా వస్తుంది. నాకు అర్థం కాలేదు. మేనేజర్స్ అంటారు వ్యాపార లావాదేవీలు తెలియదు. వడ్డీ కట్టలేదు అనుకోండి, వాడుతున్న వాహనం దగ్గర నుంచి ఒంటి మీద బట్టలతో సహా ఒలుసుకొచ్చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఏంటి బట్టలు ఇప్పించుకోవడానికి? డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకోవడానికి. సర్లే, నువ్వేం చేస్తే నాకు ఎందుకులే, కానీ మనది చాలా పెద్ద కంపెనీ. బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ ఇప్పిస్తాం, అలాగే ప్రైవేట్గా కూడా ఇస్తాం. కొంతమంది వడ్డీ కూడా తిరుగుతుంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయాలి. చేయగలవా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారండి? సిగ్నల్ దగ్గర ఉన్న బెగ్గరికి అడుక్కోవడం వచ్చా అని అడిగినట్టుంది. అంటే ఏదో ఫ్లోలో ఉన్నా అని. సరే, అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ₹1,00,000. ఏంటి 1,00,000? నేను ఎక్కువే అడగలేదండి, ఆల్రెడీ నాకు వస్తుందే అడిగాను. రికవరీ ఏజెంట్కి 50 ఇవ్వడమే ఎక్కువ. ఏంటండి మా అన్న మీకు ఎలా కనిపిస్తున్నాడు? అవసరమైతే డబల్ టార్గెట్లు ఇవ్వండి, అంతేగాని ఇలా తక్కువ చేసి మాట్లాడకండి. ఇచ్చిన టార్గెట్ ఎవడో చేయలేకపోతున్నాడు, మళ్ళీ డబల్ టార్గెట్ అంటే? సరే, డబల్ టార్గెట్ చేయి, ఆలోచిద్దాం. డబల్ టార్గెట్ అంటే ఏంటి ఆలోచిస్తున్నావు? చేయలేవా? చేయలేకపోతే చెప్పేసేయ్. చెప్పాడా? చేయలేనని చెప్పాడా? సరే, ఓకే. ఐశ్వర్య, ఓసారి నా క్యాబిన్కి రమ్మా. హాయ్ సార్. కొత్త రికవరీ ఏజెంట్ సర్టిఫికేట్స్ తీసుకొని ఫైల్ చేయి. అన్నా, మనం వదిన దగ్గర అప్పే వసూలు చేయలేదని తెలిస్తే వీడి దగ్గర మనం పరుపు పోద్దేమో. చెప్పే. అవును, రాగానే ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మేమిద్దరం ఆల్రెడీ. నాకు అప్పులు ఇచ్చాడు సార్, వడ్డీల కోసం అడుగుతున్నాడు. ఓహో, నీకు 10 లక్షలు ఇచ్చిన మహానుభావుడు ఏనేనా? అన్నా, ఆల్రెడీ నీ గురించి ఇక్కడ బ్రహ్మాండమైన ఎలివేషన్లు పడిపోయి. సర్లే, ఆఫీసులో మాత్రం ఎవరికి అప్పులు ఇవ్వకు, ఇకెళ్ళు.